వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో ఉన్న ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20వ తేదీన దాడి జరిగింది. ఈ ఘటనపై కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వంశీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 20వ తేదీన విచారణ జరగబోతోంది. అంతలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరగొలనులో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో A2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలపురలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం, గన్నవరం మాజీ PACS అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నాడు.